అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. నాకు రీసెంట్‌గా మొన్న స్టూడెంట్స్ గురించి పెట్టిన ఒక వీడియోకి ఒక వరుసగా 4, 5 కామెంట్స్ వచ్చినాయి. ప్లస్ అలాగే ఇంకా వేరే పాత వీడియోలకు గూడా ఒక 2, 3 కామెంట్‌లొచ్చినాయి. ప్రెజెంట్ స్టూడెంట్స్ అసలు అమెరికా ఎళ్లి చదువుకోవాలంటే ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి సార్ చెప్పండి అని చెప్పేసి, వెళ్ళాలా? వద్దా? వెళ్తే ఫ్యూచర్ ఎలా ఉంటది? అని ఒక వీడియో చేయమని ఒక 4, 5 రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఈ పర్టిక్యులర్ వీడియో అమెరికా వెళ్ళాలనుకుంటున్న స్టూడెంట్స్ కోసము. అయితే మీరు లాస్ట్ వరకైతే చూడండి. లాస్ట్‌లో నేను ఒక ఇంట్రెస్టింగ్ టిప్ అనేది మీకు చెప్తాను. ఒకవేళ ఇప్పుడు అమెరికా వెళ్ళకపోయినా, అమెరికా వెళ్ళడానికి వేరే రకమైన రూట్స్ ఏమన్నా ఉన్నాయా? అనేది కూడా నేను చెప్తాను. ఓకే. ఇంకా మనం టాపిక్‌లో డీప్‌గా ఎళ్ళే ముందు నా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి మీరు వీడియో చూడటం స్టార్ట్ చేయండి. మీరు షేర్ చేస్తా అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయొచ్చు. ఇంకా మనం టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెజెంట్ సిట్యుయేషన్ అమెరికాలో చాలా వరస్ట్‌గా అయితే ఉంది. అది అందరికీ తెలిసిందే. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఒక పక్క జాబులు పోతున్నాయి. ఒక పక్క ఈ స్టూడెంట్ వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. స్టూడెంట్స్‌కి అసలు అపాయింట్మెంట్ దొరకట్లేదు. హెచ్-1బి వీసా రూల్స్ మారుస్తా అంటున్నారు. ఓపీటీ ఉంటదో ఉండదో తెలీదు. తర్వాత స్టూడెంట్స్‌కి కూడా కొన్ని రూల్స్ మారుస్తా అని చెప్పంటున్నారు. సో, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి, ఇది ఒక పెద్ద కన్‌ఫ్యూజన్ సిట్యుయేషన్. 2025 అనేది స్టూడెంట్స్‌కి చాలా వరస్ట్ సిట్యుయేషన్. అమెరికా ఎళ్ళే స్టూడెంట్‌కి ఎస్పెషల్లీ వెళ్ళాలా తెలీదు, వద్దా తెలీదు. ఓకే. సో, నేను చాలా క్లియర్‌గా మీకు ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి అనేది చెప్తాను నేను. వెళ్ళటం, వెళ్ళకపోవడం మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకొకటి కూడా చెప్తున్నాను. నేను ఎవరిని డిస్కరేజ్ చేయటానికి నేను ఈ వీడియో చేయట్లేదు. కేవలం ఉన్న సిట్యుయేషన్ నేను చెప్తాను. వెళ్ళటం అనేది మీరు ఆలోచించుకోండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనరల్‌గా స్టూడెంట్స్ మీద అయితే చాలా సీరియస్‌గానే మామూలుగా ఈ సెవిస్ టర్మినేషన్స్ అని, అవ్వని, ఇవ్వని రకరకాలుగా జరుగుతున్నాయన్నమాట. అయితే ఉన్నవాళ్ళు ఉంటున్నారు. సెటిల్ అయిన వాళ్ళు సెటిల్ అవుతున్నారు. సెవిస్ టర్మినేషన్ అయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటదో తెలీదు. మనం ఎళ్లి ఇండియాలో సెటిల్ అవుదాం అనుకునే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో, రకరకాలుగా జరుగుతున్నాయి. ప్రెజెంట్ కొత్తగా వెళ్దాం అనుకునే వాళ్ళకి ఏంటంటే, కొన్ని రోజులు మీరు అమెరికాని అవాయిడ్ చేయటం బెటర్. ఎందుకు అంటే ప్రస్తుతానికి అక్కడ చదువుకోవటం అనేది ప్రాబ్లమ్ కాదు. మీరు చదువుకోవటానికి వెళ్ళినప్పుడు నో ప్రాబ్లమ్. మీరు ఒక ₹1,00,00,000, ₹1,50,00,000 ఖర్చు పెడతారు. ఫైన్, అదంతా ఫైన్. చదువు అయిపోయిన తర్వాత జాబ్ మార్కెట్ చాలా వరస్ట్‌గా ఉంది. జాబులు ప్రస్తుతానికి లేవు. ఓకే. కాబట్టి మీరు ఒక సెకండ్ థాట్ అయితే పెట్టుకోండి. ఓకే. ఇప్పుడు ప్రోస్ ఏంటి అంటే అమెరికా జనరల్‌గా చెప్పాలంటే వన్ ఆఫ్ ద వరల్డ్ టాప్ క్లాస్ యూనివర్సిటీస్ ఉన్నటువంటి కంట్రీ. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ చాలా పెద్ద కంట్రీ. మీకు జాబ్ మార్కెట్ అమెరికాలో ఉన్నంత పెద్ద జాబ్ మార్కెట్ ఆల్మోస్ట్ వరల్డ్‌లో ఎక్కడ లేదు. అమెరికాలో ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఆల్మోస్ట్ ఎక్కడా లేవు. మీకు మ్యాథ్స్ చూసుకుంటే యూకే నుంచి ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఈ 2 తప్ప మిగిలిన టాప్ యూనివర్సిటీస్ అన్నీ చూసుకుంటే మీకు అమెరికాలోనే ఉన్నాయి. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే హిస్టారికల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ల నుంచి నడిచేటువంటి హార్వర్డ్ యూనివర్సిటీ చూసుకుంటే 1636లో స్టార్ట్ అయినటువంటి యూనివర్సిటీ ఆల్మోస్ట్ నియర్లీ 400 ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర. తర్వాత మీకు మసాచ్యూసెట్స్, తర్వాత ఎన్ని రకాల యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. ఓకే. కాబట్టి అమెరికా ఈజ్ నంబర్ 1 ఫర్ ఎడ్యుకేషన్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి జాబులు వస్తున్నాయా రావట్లేదా అంటే ఇది ఒక బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజ్డ్ క్వెషన్ అన్నమాట. ఆనెస్ట్‌గా నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చూసుకుంటే లింక్డ్ఇన్ ద్వారా జాబులు వస్తున్నాయని చాలామంది అనుకుంటున్నారు కానీ లింక్డ్ఇన్ ఈజ్ ద పర్ఫెక్ట్‌లీ ఫేక్ వెబ్‌సైట్ అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే గూగుల్‌లోకెళ్ళి మీరు ఏ జాబ్ టైటిల్ అన్నా కొట్టండి. ఏ జాబ్ టైటిల్ అన్నా కొట్టండి. ఆ జాబ్ టైటిల్‌కి 50 జాబులున్నాయి, 60 జాబులున్నాయని లింక్డ్ఇన్ వస్తుంది కదా! క్లిక్ చేస్తే అదేదో జాబులు చూపెడుతుంది. అంటే మీరు సెర్చ్ చేయాలనుకున్న జాబ్స్ ఏ సెర్చ్ ఫిల్టర్ కొట్టినా ద వే హౌ దే రిటెన్ ద కోడ్ ఈజ్ మీరు ఏ సెర్చ్ ఫిల్టర్ కొట్టినా లింక్డ్ఇన్‌లో 100 జాబులు, 200 జాబులు ఉన్నాయని చూపెడుతుంది కానీ ఓపెన్ చేస్తే అసలు ఆ జాబులకి మనం కొట్టిన సెర్చ్ ఫిల్టర్‌కి సంబంధం ఉండదు. ఓకే. మిగిలిన జాబ్ వెబ్‌సైట్‌లలో ఒక్కొక్కడు దగ్గర దగ్గర 1000, 1500, 2000, 3000 అప్లికేషన్లు వేసినా కూడా నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఫోన్ కాల్. ఇట్ ఈస్ 100% ట్రూ. కాల్స్ రావట్లేదు. మరి ఇన్ని జాబులు ఉన్నాయి కదా! కాల్స్ ఎందుకు రావట్లేదు అంటే బేసిక్‌గా ఫేక్ జాబ్స్.
జాబ్స్ అసలు లేవు మార్కెట్‌లో. ఏంటంటే ఈ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మార్కెట్‌లో ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు ఒక జాబ్ ఏస్తూ ఉంటారు. మనం పిచ్చి వాళ్ళలాగా అప్లై చేస్తూ ఉంటాము. మనకు కాల్స్ రావు. సో, ఇలాగా ఉంది పరిస్థితి. ఓకే. నెక్స్ట్ ఓపీటీ వాళ్ళనొచ్చేసి ఎంప్లాయీస్ హైర్ చేయడానికైతే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే నెక్స్ట్ హెచ్-1బీ స్పాన్సర్‌షిప్ అనేది కంపల్సరీ వీళ్ళకి ఇవ్వాలి. ఇవ్వాలి కాకపోతే రేపైనా సరే మీకు జాబ్ వచ్చిన తర్వాత హెచ్-1బీలో మీరు పికప్ అయినప్పుడు హెచ్-1బీ స్పాన్సర్‌షిప్ అనేది ఇవ్వాలి కాబట్టి వాళ్ళేంటంటే రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకు రిస్క్ తీసుకోవట్లేదు అంటే మీరు ఓపీటీలో ఉంటారు 1 ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్. జాబ్ చేయకుండా పేరోల్ రన్ చేస్తున్నారు. నెక్స్ట్ మీకు హెచ్-1బీ పికప్ అయింది. మీకు హెచ్-1 ఆడ అప్లై చేసినప్పుడు ఇక్కడ మీ బ్యాక్‌గ్రౌండ్ తవ్వితే ఏమన్నా తేడా వచ్చిందనుకోండి, ఇక్కడ వీళ్ళకి ప్రాబ్లమ్, కంపెనీకి, మీకు ప్రాబ్లమ్. సో, మీదంటే ఒక అప్లికేషన్ పోతే పోయింది. పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. మీకు ప్రాబ్లమ్ అవుతది. కానీ కంపెనీ చూసుకుంటే వాళ్ళ దగ్గర కొన్ని వందల మంది, వేల మంది వేరే పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఉంటారు. పొరపాటున ఏదన్నా వాళ్ళకేమన్నా రిఫరెన్స్‌లు పడో, లేతే వాళ్ళ కంపెనీ ఆడిట్ పడో, ఇంకేదో చెకింగో, ఆ చెకింగో, ఈ చెకింగో అయితే కంపెనీకి ప్రాబ్లమ్ వస్తది. కాబట్టి చాలామంది కూడా అంత ఇంట్రెస్ట్ చూపియట్లేదు. ఆన్ టాప్ ఆఫ్ దట్ గవర్నమెంట్ ప్రెషర్ బీభత్సంగా ఉంది. రీసెంట్‌గా మీరు చూసారు కదా! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాషింగ్టన్‌లో జరిగినటువంటి సమ్మిట్‌లో ట్రంపు డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా 2 రకాలుగా అసలు మీరు ఇండియన్స్‌ని తీసుకోవద్దు, అమెరికన్స్‌ని తీసుకోండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అంటే కంపెనీలు కూడా కొంత భయపడే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇది పరిస్థితి. నెక్స్ట్ ఇప్పుడు వీసాలు. వీసా అపాయింట్మెంట్స్ స్లాట్స్ ఓపెన్ అవుతున్నాయో తెలియట్లేదు, అవ్వట్లేదో తెలియట్లేదు. చాలామంది కామెంట్‌లో అడుగుతున్నారు సార్ స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అయితున్నాయని. యాక్చువల్‌గా చూసుకుంటే స్లాట్స్ ఓపెన్ అయినాయి. కానీ వీళ్ళకి దొరకట్లేదు. అదొక పెద్ద హెడ్‌ఏక్. ఎందుకంటే ఆల్రెడీ మీకిప్పుడు ఆగస్ట్ వచ్చేసింది. కోర్స్ కరెక్ట్‌గా స్టార్ట్ కావాల్సిన టైం. ఈ టైంకి అందరూ ఎళ్ళిపోయి సెటిల్ అయిపోయి మంచిగా అకామిడేషన్‌లు అన్నీ చూసుకొని వాళ్ళు యూనివర్సిటీలో స్టార్ట్ అయ్యే టైం. కానీ ఏంటి అంటే ఈ సెప్టెంబర్ ఇంటేక్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇంత మటికి అపాయింట్మెంట్స్ దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎళ్ళాలా తెలీదు, వద్దా తెలీదు. మళ్ళీ జనవరి ఇంటేక్‌కి పోస్ట్‌పోన్ చేసుకోవాలి. కొన్ని యూనివర్సిటీలో జనవరి ఇంటేక్‌లు ఉంటాయి. కొన్ని యూనివర్సిటీలో ఉండవు. ఇది బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్. సో, వీసా రిజెక్షన్స్. రిజెక్షన్స్ మీకు లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే ఈ ఇయరు బీభత్సమైన రిజెక్షన్స్ అయితే అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోలేకపోవటం. నేను ఆల్రెడీ నిన్ననే దీని మీద ఒక వీడియో పెట్టాను. మీరు కరెక్ట్‌గా ఎందుకు అమెరికా వెళ్తున్నారని చాలామంది ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి సోషల్ మీడియా వెట్టింగ్. సోషల్ మీడియా వెట్టింగ్‌లో చాలామంది వీసాలు రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి అంటే ఒక్కొక్కసారి కొంతమంది కొన్ని అకౌంట్స్ మర్చిపోతున్నారు. కొన్ని అకౌంట్స్‌ని కొంతమంది పబ్లిక్ నుంచి ప్రైవేట్ చేసి ఎళ్లి వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నారు. ఇలా కొన్ని మిస్టేక్స్ చేయడం వలన కొన్ని వీసాలు కొంతమందికి రిజెక్ట్ అవుతున్నాయి. మీరు ఏ టాప్ మోస్ట్ యూనివర్సిటీకెళ్ళినా మీ సోషల్ మీడియాలో ప్రాబ్లమ్ ఉంటే మీకైతే వీసా రాదు. సో, అదొకటి బిగ్ ప్రాబ్లము. నెక్స్ట్ ఇంకొకటి గనక చూసుకుంటే వీసా డ్యూరేషన్ అనేది మారుస్తా అంటున్నారు. ఎందుకు మారుస్తా అంటున్నారు? ఇప్పుడు ప్రెజెంట్ 5 ఇయర్స్ ఇస్తున్నారు మీకు వీసా. ఇంకా పోను ముందు ఏంటంటే కొత్త వీసాలు వాళ్ళందరికీ అంటే ఈ రూల్ ఇంకా అప్లికబుల్ కాలేదు. డీహెచ్ఎస్ ప్రపోజల్‌లో పెట్టింది. ఓన్లీ 2 ఇయర్సే స్టూడెంట్స్‌కి వీసా ఇవ్వాలి. అంటే మీరు ప్రతిసారి వీసా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవాలన్నమాట. సో, ఈ వీసా డ్యూరేషన్ మార్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ కోర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ హెచ్-1కి వెళ్దామంటే హెచ్-1 రూల్స్ కూడా మారేటట్టు కనబడుతున్నాయి. సాలరీ బేస్డ్, వేజ్ బేస్డ్ హెచ్-1 వచ్చిందనుకోండి, మీ స్టూడెంట్‌కి యూనివర్సిటీలో నుంచి బయటికి రాగానే $1,80,000 ఇస్తారా ఎవరన్నా? ఇవ్వరు కదా! ఎంత హైలీ టెక్నికల్ టాలెంటెడ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అయినా సరే ఎంతో కొంత ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేసుకోకుండా అమెరికాలో 1,80,000, 1,90,000 ఇవ్వడం అనేది అసాధ్యం. ఒకవేళ ఎవరికైనా ఒకళ్ళిద్దరికి వస్తే చాలా రీజనబుల్‌గా తక్కువ మంది ఉంటారు తప్ప అంతమంది అయితే ఉండరు. నెక్స్ట్ ఇప్పుడు వీసా ఎక్స్‌టెన్షన్‌లో ఒకవేళ మీది 2 ఇయర్స్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వీసా ఎక్స్‌టెన్షన్‌కెళ్ళాలి. అంటే రోజుకు ఒక కొత్త కండిషన్స్ వస్తుంది కదా! ఇప్పుడు మళ్ళీ మీరు ఇండియా ఎళ్ళాలి అంటే మీకు స్టాంపింగ్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకవేళ ఇండియా ఎళ్ళాల్సొచ్చింది ఏదైనా పని మీద లేకపోతే పర్సనల్ అవసరం ఉంది అని అనుకుంటే మళ్ళీ ఎళ్లి మళ్ళా స్టాంపింగ్ చేయించుకోవాలంటే అక్కడ మళ్ళీ ఇన్ పర్సన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. డ్రాప్ బాక్స్ అనేది లేదు. సో, ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లమే. తర్వాత కంపెనీలు ఇందాక నేను చెప్పినట్టు స్పాన్సర్‌షిప్ ప్రాబ్లమ్ వల్ల కంపెనీలు గూడా ఓపీటీ వాళ్ళని హైర్ చేసుకోవడం అనేది వాళ్ళు తగ్గిచ్చేశారు. సో, ఇంకా రీసెంట్‌గా యూఎస్‌సిఐఎస్‌కి హెడ్ ఒకతను కొత్తాయన వచ్చాడు. జోసెఫ్ ఎడ్బ్లో అని ఈయన ఏంటంటే యాక్చువల్‌గా
మెయిన్ ఓపీటీ అనేది ఈ పర్టిక్యులర్ పర్సన్ ఎవరైతే ఇప్పుడు యుఎస్సిఐఎస్ హెడ్ ఉన్నాడో బాసు ఆయనకి ఇష్టం లేదనమాట. ఆయన ఓపీటీని మిస్యూజ్ చేస్తున్నారు అని ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. రేపు పొద్దున ఆయన కనుక సీరియస్గా తీసుకొని ఓపీటీనో స్టెమ్ ఓపీటీనో ఎత్తేసాడు అనుకోండి, అంటే అంత ఈజీగా అయ్యేది కాదు, అవ్వదు కూడా. బట్ జస్ట్ ఇన్ కేస్ యూ నెవర్ నో, ఒకవేళ ఓపీటీనో స్టెమ్ ఓపీటీనో ఎత్తేసాడు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్ళారు అమెరికాలో జాయిన్ అయ్యారు, మీ కోర్స్ చదువుతున్నారు, నెక్స్ట్ డే నుంచి ఓపీటీ లేదు ఢమాల్ అన్నారనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీ కోర్స్ అయిపోయిన తర్వాత వెనక్కి రావాలి. అంటే ఇది పెద్ద రిస్కీ మూమెంట్ అనమాట. ఇప్పుడు ఆయన టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఆయన తీసుకునే డెసిషన్స్ ఏంటి అనేది మాత్రం ముందు ఎందుకంటే చాలా ఆయన కూడా ఇమిగ్రేషన్కి డెడ్ అగైనెస్ట్, ఎస్పెషల్లీ ఓపీటీకి చాలా డెడ్ అగైనెస్ట్ అతను. సో ఆయన తీసుకునే డెసిషన్ల మీద మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది. సో ఇంకా ఇవన్నీ పక్కన పెడితే జాబ్ మార్కెట్ డెడ్ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకి దూకుడు పెంచుతుంది, ఎంప్లాయీస్ లే ఆఫ్ అవుతున్నారు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యన మీరు అమెరికా వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే, బట్ స్టిల్ వన్స్ అగైన్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ, అమెరికా ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ మాస్టర్స్. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, మీకు జాబ్స్ అంటారా? డెఫినెట్గా ఒకరోజు కాకపోతే ఒకరోజు దొరికే ఛాన్స్ ఉంది. ఈ రిస్క్లన్నీ కనుక మీరు తీసుకొని వెళ్ళి మీ లక్ ప్రూవ్ చేసుకుంటాను అంటే మాత్రం 100% హ్యాపీగా వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు. బట్ ఒకవేళ జాబు దొరకకపోయినా, మీరు సర్వైవ్ కాలేకపోయినా, ఈ 2 ఇయర్స్లో కొత్త రూల్స్ ఏమైనా వచ్చినా, మీరు ఇండియా రావాల్సి వస్తే మీకున్నటువంటి లోన్ ఏదైతే 50 లక్షల, ₹1,00,00,000, వాట్ ఎవర్ ద బర్డెన్ యూ హ్యావ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ హెడ్, దాన్ని మీరు జాగ్రత్తగా తీర్చుకోగలరా అనేటువంటి ఆలోచన మీరు కంపల్సరీ పెట్టుకునే రండి. మీరు మీ పేరెంట్స్కి బర్డెన్ కాకండి. ఇప్పుడు చాలామంది రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి డబ్బులు తీసుకెళ్ళి పిల్లోడు చదువుకు పెట్టే వాళ్ళు ఉన్నారు, లేకపోతే పొలమో స్థలమో తాకట్టు పెట్టి పెట్టే వాళ్ళు ఉన్నారు, బ్యాంకులో లోన్లు తండ్రి ఇప్పిస్తే తీసుకుపోయి పెట్టే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు డబ్బులు పెట్టడానికి ఎప్పుడైనా రెడీగా ఉంటారండి పిల్లలు చదువుకుంటారంటే. కానీ మీరు వాళ్ళకి భారం కాకుండా చూసుకోండి. ఫ్యూచర్లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, చదువుకోవటం ఇట్స్ నో ప్రాబ్లం, ఇట్ ఈజ్ ఈజీ. యూఆర్ పేయింగ్ ఫీజ్, యూఆర్ గోయింగ్ టు ద కాలేజ్, దట్ ఈస్ పర్ఫెక్ట్లీ ఫైన్. చదువుకున్న తర్వాత జాబ్ వస్తుంది రాదా, ఇక్కడ మనం ఆలోచించాల్సింది అదొక్కటే అనమాట. దానివల్ల రేపొద్దున మీరు ఆ ఓవర్ బర్డెన్ అయిపోయి మళ్ళీ మీరు తిరిగి ఇండియా వెళ్ళిన తర్వాత మళ్ళీ జాబ్ దొరకటానికి టైం బట్టి మళ్ళీ మీరు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ఆ డబ్బులు ఎవరిది ఇచ్చాలనేది ఆలోచించుకోండి. ఓకే, ఇంకా నెక్స్ట్ నేను చెప్పినట్టు లాస్ట్ టిప్ ఏంటంటే, అమెరికన్ డ్రీమ్ ఎప్పటికైనా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు, అమెరికానే వెళ్ళి చేసుకోవాలని ఏం లేదు. సో మీరు ఏం చేస్తారంటే, వేరే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. జర్మనీ ఆటోమొబైల్ ఇండస్ట్రీకి టాప్. ఓకే, ఎంబీఏ ఎకనామిక్ సైడ్ యూకే టాప్. ఎట్ ద సేమ్ టైం ఫ్రాన్స్, ఇటలీ కూడా ఎంబీఏకి టాప్. మెడికల్ చూసుకుంటే మీకు బల్గేరియా ఉంది, పోలాండ్ ఉంది, ఎంబీబీఎస్ చేయొచ్చు అక్కడికి వెళ్ళి మీరు. ఇలాగా మీరు సెర్చ్ చేస్తే ఆస్ట్రేలియాలో ఏది టాప్ ఉంది, కెనడాలో ఏది టాప్ ఉంది, ఇలా మీరు కొన్ని టాప్ యూనివర్సిటీస్లో, మీ చెత్త యూనివర్సిటీస్ని నేను సజెస్ట్ చేయనండి. డబ్బుల కోసం ఫారెన్ వెళ్ళేటువంటి వాళ్ళకి మాత్రం ఈ పర్టికులర్ వీడియో కాదు. జెన్యూన్గా చదువుకుని జాబ్ తెచ్చుకుందాం అనుకునే వాళ్ళకే ఈ పర్టికులర్ వీడియో. సో అది గనక మీరు సెలెక్ట్ చేసుకొని వెళ్ళగలిగితే, మీరు వెళ్ళి ఆ యూనివర్సిటీలో చదువుకొని అక్కడ జాబ్ తెచ్చుకొని ఒక 1-2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఫారెన్ డిగ్రీ మీ చేతిలో ఉంటుంది. అప్పుడు మీరు H1 చేసుకొని యూఎస్ వెళ్ళొచ్చు కదా. అక్కడికి వెళ్ళి కోటిన్నర తగిలేసి టెన్షన్ పడి ఆ తర్వాత ఓపీటీ రాక పేరోళ్ళు రన్ చేసుకొని మళ్ళీ ఫర్దర్ ఎక్స్టెన్షన్లు చేసుకుంటా ఇక పార్ట్ టైం జాబులు చేస్తే పట్టుకుంటారేమో అని భయపడి టెన్షన్ పడుతూ బతికేదానికన్నా ఈ రూట్లో కూడా మీకు 3 సార్లు 4 సార్లు ఇప్పుడు ట్రై చేయండి. ఎవ్రీ ఇయర్ మీకు అమెరికా డ్రీము. ఓకే, యూకేలో చదువుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఆస్ట్రేలియాలో చదువుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్, H1 ట్రై చేయండి, H1 మీద వెళ్ళిపోండి. అమెరికా వెళ్ళడానికి రూట్స్ వేరే రకం కూడా ఉన్నాయి, కానీ చదువుకుని అక్కడ జాబ్ రాకపోయి ఇబ్బంది మాత్రం పడద్దు అనమాట. ఒకవేళ ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.